హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ డాక్టర్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము హీట్ స్ట్రోక్, వడదెబ్బ. బయట చూస్తుంటే టెంపరేచర్స్ 45 దాటిపోతున్నాయి. ఇంట్లో నుంచి అడుగు పెట్టాలంటే భగభగ మండే ఎండ. ఇదంతటికీ కారణం ఏమనుకుంటున్నారా? గ్లోబల్ వార్మింగ్. సో హీట్ స్ట్రోక్ ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది? పిల్లలు, పెద్దలు, ప్రెగ్నెంట్ ఉమెన్స్, ఓపెన్ స్పేస్లో పనిచేసేవాళ్ళు, ఎగ్జాంపుల్ వ్యవసాయం చేసేవాళ్ళు, ఫార్మర్స్, ట్రాఫిక్ పోలీసు, వీళ్ళకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. హీట్ స్ట్రోక్ పడిన వాడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే చర్మం వేడిగా ఉండడము, తలనొప్పిగా ఉండడము, మూర్చపోయి ఉండడము, ఇలాంటివి లక్షణాలు. కూల్ ఫస్ట్, ట్రాన్స్పోర్ట్ సెకండ్. ఇలాంటి వారిని వెంటనే దగ్గర ఉన్న చల్లనైన ప్రదేశానికి తీసుకెళ్లడము, ఫ్యాన్ పెట్టడము, ఒళ్ళంతా చల్లనైన గుడ్డతో తొడవడము చేయాలి. ఈ ఎండ దెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కాటన్ క్లాత్స్ ధరించడము, బాగా హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, ఎండను అవాయిడ్ చేయడం ద్వారా మనం ఎండ దెబ్బ నుంచి మనని మనం కాపాడుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా మన చుట్టూన్న పర్యావరణంలో చెట్లను నాటి ఈ గ్లోబల్ వార్మింగ్ని అరికట్టడము.